లగేజ్తో వచ్చారంటే మినిమం మా ఇంట్లో 10 రోజులు ఉండాల్సిందే. ఏమంటా అక్షయ? ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందో తెలీదు పెదనాన్న. 10 రోజులు అవుతుందో, నెల రోజులు అవుతుందో. ఎన్ని రోజులైనా మా ఇంట్లో ఉండొచ్చు. ముందేదైనా పండగ ఉందా సుజాత? అవన్నీ ఇంటికి పిలిచావు? మనం తర్వాత మాట్లాడదాంలేండి. సరే, ఇంకేంటవని? అంతా కులసేనా? నా తమ్ముడు శ్రీకర్ బానే ఉన్నాడా? బావున్నాడు బావా. ఇక మీదట ఎలా ఉంటాడో, ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటాడో తెలీదు. నా నుదిటి రాత అంతా ఆ దేవుడి చేతిలో ఉంది. ఏం జరిగింది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? తల్లి, ఏం జరిగిందిరా? అమ్మెందుకు ఇలా ఉంది? మేమెన్నడూ ఊహించనివి జరిగాయి పెదనాన్న. ఏమైనా గొడవలా? గొడవలు ఎప్పుడూ ఉండేవే, కానీ ఈరోజు అమ్మకి జరగరాని అవమానం జరిగింది. అమ్మా! ఏం జరిగింది సుజాత? అవని మీద ఇంతకు ముందు ఎన్నో నిందలు వేశారు. పోరాడింది, నిందల్ని తొలగించుకుంది, తిరిగి గౌరవంగా ఆ ఇంటికి వెళ్ళింది. కాని ఇప్పుడు పడిన నింద అటువంటిది కాదు. ఆడదాని ఆత్మాభిమానానికి, ఆత్మ గౌరవానికి సంబంధించినది. అక్షయని నేను దూరం పెట్టడానికి కారణం ఏంటో తెలుసా? అది శ్రీకర్ కూతురు కాదు కాబట్టే. నీకు సత్యగాడికి మధ్య ఏదో సంబంధం ఉంది. పొండి బయటికి. అవని మీద అంత పెద్ద నింద వేస్తారా? నిప్పు లాంటి మనిషి తప్పు చేసిందని లేనిపోని సంబంధాలు అంటగడతారా? అందరి సంగతి ఎలా ఉన్నా శ్రీకర్కి ఏమైంది? శ్రీకర్ ఎలా అవమానించగలిగాడు? భార్య ఎలాంటిదో తనకు తెలీదా? ఆ దుర్మార్గులందరితో కలిసిపోయి అంత దుర్మార్గంగా, నీచంగా, కఠినంగా, కర్కశంగా ప్రవర్తిస్తాడా? దాని కాపురం నిలబడేంత వరకు మన ఇంట్లోనే ఉంటుందని తీసుకొచ్చాను. అవని తరపున అడిగేవాళ్ళు లేరనుకున్నారా వాళ్ళు? ఇప్పుడే ఆ ఇంటికి వెళ్తాను, అందర్నీ నిలదీస్తాను, అవసరమైతే నిలువునా నరుకుతాను. మీరు ఆవేశంతో అక్కడికి వెళ్ళి ఏం చేయకండి. సమస్యకి పరిష్కారం మరో విధంగా ఆలోచిద్దాం. ఆ కుటుంబం కోసం అవని ఎంత చేసింది. అలాంటి దాన్ని బయటికి గెంటేయడం నేను తట్టుకోలేకపోతున్నాను. మరోసారి అవనిని పల్లెత్తు మాట అనాలంటే భయపడే విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పొస్తాను, ముఖ్యంగా శ్రీకర్కి. వద్దండి, నువ్వు తప్పుకో. ఆగండి, వద్దండి. ఇంకా నన్నెవరు ఆపలేరు సుజాత. ఆ దేవుడే కిందకి దిగొచ్చి ఆపినా నేను ఆగను. ఏమండి? అయ్యో, నా మాట వినండి. ఏమండి? ఆగండి. అడ్డమైన మాటలు మాట్లాడిన వాళ్ళని అడ్డంగా నరుకుతాను. అడ్డు తప్పుకోవని. నా భర్తని కూడా చంపుతావా? అన్యాయంగా మాట్లాడితే శ్రీకర్కి హాని చేయడానికి కూడా వెనకాడ్నో. నా భర్త నాకు శాశ్వతంగా దూరమైన తర్వాత నేను నా అత్తారింటి మీద పోరాడాల్సిన అవసరం ఏముంటుంది బావా? నా బిడ్డకు తండ్రి దూరమైన తర్వాత నిందని తుడుచుకోవడానికి నేనెవరితో యుద్ధం చేయాలి బావా? ఆ తర్వాత నేను తప్పుడు దానిని కాదని తెలిసినా, అందరూ నన్ను నమ్మినా నాకు సంతోషంగా ఉంటుందా? నన్ను నమ్మవలసింది ఎవరు? నా భర్త.
నేను నిరూపించుకోవాల్సింది ఎవరి దగ్గర? నా భర్త దగ్గర. దయచేసి నువ్వు ఆ ఇంటికి వెళ్ళొద్దు బావా. నిండు సభలో ద్రౌపదిని అవమానించిన వారికి ఎటువంటి గతి పట్టిందో వాళ్ళకి అటువంటి గతే పట్టాలి. దేవతలాంటి నీకు అక్రమ సంబంధం అంటగట్టిన వారిని సంహరించడానికి పరశురాముడు వలె బయలుదేరాను. నన్ను నా ఆవేశాన్ని ఆపకమావని. ఒక మరదలికి కాదు, నా కన్న కూతురికి అన్యాయం జరిగిందనుకుంటున్నాను. కూతురికి తండ్రి న్యాయం చేయాలి కదా. కూతుర్ని విధవగా మార్చడమా న్యాయం అంటే? శ్రీకర్ అలా ప్రవర్తించడం కరెక్ట్ అనిపించిందా నీకు? ఆ సమయంలో అలా ప్రవర్తించాడు, కానీ తర్వాత నా గురించి ఎంతగానో మదన పడుంటాడు. మదన పడేవాడే అయితే నిన్ను ఇంటి నుంచి బయటికి ఎందుకు గెంటుతాడు? పరిస్థితులకి తల వంచాడక్క. అసలు ఏమంటున్నావు అవని నువ్వు? అవునక్క. ఇంత కష్టంలో కూడా నువ్వసలు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అవని? నేను శ్రీకర్ బావని బావలా చూసుకోలేదక్క, భగవంతుడిలా చూసుకున్నాను. భగవంతుడిలా పూజించాను, భగవంతుడిలా ఆరాధించాను. భగవంతుడికి పాదసేవ చేసుకున్నట్టు చేసుకున్నాను. అందుకే నా భగవంతుడిలో అన్ని రూపాలు నాకు తెలుసు. నువ్వక్కడికి వెళ్ళి ఎవరినో చంపితే నా సమస్యకు పరిష్కారం దొరకదు బావా. చంపాల్సింది మనుషులని కాదు, నా అత్తలో కలిగిన అనుమానాన్ని చంపాలి. అందుకు సహకరించిన నిహారిక చెడుగుణాన్ని చంపాలి. వారిలో కలిగిన అపార్థాలను, వారిలో కలిగిన అహంకారాలని చంపాలి. అది అసలైన పరిష్కారం అవుతుంది. అప్పుడు నాకు న్యాయం జరుగుతుంది. అంతేకాని నువ్విలా ఆయుధంతో వెళ్ళి నరికితే నా అక్క జీవితం నాశనం అవుతుంది. నా సమస్య నిన్ను హంతకుడుగా మార్చకూడదు. అందరూ కలిసి నా భర్తను మార్చడం వల్ల అలా అయ్యాడు. కళ్ళ ముందు కొన్ని దొంగ ఆధారాలు, సాక్ష్యాలు కనబడేసరికి అలా మారిపోయాడు. అంతేకాని తాను స్వతహాగా చెడ్డవాడు కాదు బావా. ముమ్మాటికి తన పరిస్థితుల ప్రభావం వల్ల అలా మారిపోయాడు. ఇప్పుడు కూడా నువ్వు శ్రీకర్ని సమర్థిస్తూ శ్రీకర్ని ఎలా క్షమించగలుగుతున్నావు అవని? క్షమించేస్తాం బావా, ఎందుకంటే మేము ఆడవాళ్ళం కదా. క్షమించేస్తాం బావా, ఎందుకంటే మాకు సహనం ఎక్కువ కదా. క్షమించేస్తాం బావా, ఎందుకంటే మాకు మీరు కట్టిన ఈ తాళి అంటే ప్రాణం కదా. నువ్వు తాగుడికి బానిసగా ఉన్నప్పుడు అక్క నిన్ను భరించలేదా? నీకు సంపాదన లేనప్పుడు తిండి పెట్టలేదా? నీకు బాధ్యత లేనప్పుడు ఓపిగ్గా ఉండలేదా? కూతురుని రోడ్డు మీద పెట్టి మందుకు డబ్బులు అడుక్కున్నప్పుడు అక్క నిన్ను వదులుకుందా? నువ్వు తిట్టినా, కొట్టినా, బయటికి గెంటేసినా ఏనాడైనా నిన్ను వదులుకుందా? వదులుకోలేదు, క్షమించేసింది. నిన్ను చంపేయాలని అనుకోలేదు, నీ నుంచి విముక్తి పొందాలని అనుకోలేదు. నరసింహం భార్యగానే బ్రతకాలి అనుకుంది. నరసింహం బ్రతకుండగా సుమంగలిగానే పోవాలి అని కోరుకుంది. మగాడు అనుమానించాడు అని, మగాడు మోసం చేశాడని, మగాడు బయటికి గెంటేశాడని, మగాడు మృగంలా మారాడని ఆడది ఆదిపరాశక్తి అవతారం ఎత్తి నరకడం మొదలు పెడితే మగజాతి అంతరించిపోతుంది. శ్మశానాలు నిండిపోతాయి. భూమి మీద మగాడే మిగలడు.
పాతికేళ్లు అమ్మా నాన్నల దగ్గర గారబంగా పెరిగి అందరినీ వదులుకుని అత్తారింట్లో అడుగు పెట్టే ప్రతి ఆడపిల్ల 100 ఏళ్లు భర్తతోనే బ్రతకాలని అనుకుంటుంది. దానికి భర్తే సర్వస్వం, భర్తే లోకం, భర్తే పంచ ప్రాణాలు అయిపోతాయి. నువ్వు మంచిగా మారినట్టే నా భర్త మంచిగా మారతాడు. ఆ నమ్మకం నాకుంది. ఈ రోజుల్లో కూడా తాళిని పవిత్రంగా కొల్చే నువ్వు నా కంటికి నిజంగా అమ్మవారిలా కనిపిస్తున్నావమ్మా. నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకుంటే మా మగజాతి ఎంతో పుణ్యం చేసుకున్నట్టవుతుంది. ఆవేశంతో అజ్ఞానంతో నీ భర్త మీదికి గొడ్డలి పట్టుకుని బయలుదేరాను. నేను చేసింది తప్పే. నన్ను క్షమించవని, నన్ను క్షమించు. నా మీదున్న అభిమానంతో నువ్వు అలా ఆలోచించావు. నన్ను క్షమించమని కోరేంత తప్పు కాదిది. సమస్యతో పోరాడటం దానికి అలవాటే. సమస్య నుంచి బయటపడి తనని నిందించిన వారిని తన కాళ్ల దగ్గరికి తెచ్చుకోవడం తనకి తెలుసు. తన కాపురం తాను నిలబెట్టుకునే ప్రయత్నంలో మన వంతు సాయం మనం చేద్దాం. ఇంకా నీ భర్త మీద నీకున్న ప్రేమే నీ కుటుంబంలో నిన్ను కలుపుతుంది, నీ కాపురాన్ని నిలబెడుతుంది. శ్రీకర్ గురించి నువ్వు అలా ఆలోచిస్తావని నేనస్సలు అనుకోలేదు. కన్నీరు కారుతుందని కన్నుని వద్దనుకోలేం కదక్కా. అలాగే సమస్య వచ్చిందని భర్తని కాదనుకోలేను కదా. కాలమే పరిష్కారం చెప్తుంది. అప్పటి వరకు పోరాడుతాను, ఎదురు చూస్తాను. అవని అక్షయలు లేని ఇల్లు ఎలా ఉందో చూడు శ్రీకర్. కళావిహీనమైపోయింది. అత్తని అక్షయ్ని తెచ్చాను మావయ్య. ఎందుకు వాడి మనసు చెడగొడుతున్నారు? చెడగొట్టింది మీరు, బాగు చేయాలనుకుంటుంది మేము. నువ్వు బడి పంతులు అనుకుంటున్నావా? నీతి వాక్యాలు చెప్తున్నావు. ఖాళీగా ఉండడం ఎందుకు రాజుగారు? స్కూల్లో టీచర్గా జాయిన్ అయి పాఠాలు చెప్పుకోవడమో, గుడికి వెళ్ళి రామకోటి రాసుకోవడమో చేసుకోవచ్చు కదా. ఎవరెక్కడుండాలో, ఎవరెక్కడికి చేరుకోవాలో డెస్టినీ డిసైడ్ చేస్తుంది. అందుకేగా అవని అక్షయలు ఇంటి నుంచి బయటికి పోవాలని డెస్టినీ డిసైడ్ చేసింది. అవని ఆలోచనల నుంచి నువ్వెంత తొందరగా బయటపడితే అంత మంచిది. అవని అవని ఇంట్లో లేదు. అక్షయ్ కూడా లేదు. బయటికి వెళ్ళారా? కాదు, బయటకు పంపించేశాం. వాట్?
అన్యాయంగా పంపించేశారు. ఎందుకు? మా ఇంటి గొడవలేవో మాకున్నాయి. నువ్వు బయలుదేరు బాబు. వీడి వల్లే కదా అంతా జరిగింది. వివరంగా చెప్పండి, ఎందుకు పంపించేయడం? నా వల్ల జరగడం ఏంటి? మర్యాదగా మాట్లాడండి. అవును, నీ వల్లనే పంపించేశాం. ఎందుకంటే నీకు అవనికి మధ్య ఉండకూడని సంబంధం ఉంది. అక్షయ్కి నీకు మధ్య రక్త సంబంధం ఉంది. గత కొద్ది రోజులుగా మీ మీదున్న అనుమానాలకు ఆధారాలు దొరికాయి. అందుకే పంపించేశాం. ఆధారాలా? ఏంటవి? నువ్వు వస్తావని తెలుసురా, అందుకే ఆధారాలు జేబులో పెట్టుకొని తిరుగుతున్నాను. దీని మీద ఎవరి సంతకం ఉందో చూడమ్మా. నువ్వు పెట్టిన సంతకమేనా? అవును. తండ్రిగా సంతకం ఎందుకు చేశావు? నువ్వు తండ్రివి కాబట్టే కదా. దయచేసి అలా అపార్థం చేసుకోకండి. ఆ సమయంలో అక్షయ్ గురించి కంగారుగా ఉన్నాను, గమనించకుండా చేసేశాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగా అల్లుతున్నావయ్యా కథలు. అవని కూడా అచ్చం నీలాగే చెప్పింది. గాడ్ ప్రామిస్ అండి, నిజంగా నేను ఇది గమనించలేదు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. వీళ్ళందరూ అపార్థం చేసుకొని ఉండొచ్చు, నువ్వు కూడానా? అవని గురించి నీకు తెలీదా? ఎందుకు ఇలా ఫూలిష్ పని చేసావు? అందరూ కలిసి శ్రీకర్ బ్రెయిన్ని పాడు చేశారు. అందుకే కళ్ళ ముందు కనపడేవే నిజమని అనుకుంటున్నాడు. మా అందరి ముందు ఇలాంటి గిఫ్ట్ ఇస్తావా? ఎంత ధైర్యం నీకు? నో, నేను ఇచ్చినప్పుడు శ్రీకర్ ఫోటో పెట్టించాను. ఎవరో కావాలని మార్చారు. హలో, వద్దమ్మా, మరీ అంత నటన చేయకు. నీ పర్ఫార్మెన్స్లు నీ కోర్టులో చూపించుకే. యువరానర్ అంటే. శ్రీకర్, ఇదంతా అబద్ధం. వద్దు. ఇంకేమీ చెప్పొద్దు. నువ్వు మా లైఫ్లోకి రానంత వరకు మేం బాగానే ఉన్నాం. నువ్వు వచ్చిన తర్వాత నుంచే మా మధ్య దూరం పెరగడానికి బీజం పడింది. బయటికి పో. మూర్ఖుడువా నువ్వు? ఎందుకు ఇలా ఫూలిష్గా మాట్లాడుతున్నావు? అవన్నీ ఎలా అవమానించగలిగావు? వీటిని గుడ్డిగా నమ్ముతావా? వీటిలో నిజం ఎంతుందో తెలుసుకునే ప్రయత్నం చేశావా? అవన్నీ వదులుకుంటావా? అలాంటి భార్య ఎవరికైనా దొరుకుతుందా? ఏ జన్మలోనో అదృష్టం చేసుకున్నావు, అందుకే అలాంటి భార్య దొరికింది. మంచి కూతురు పుట్టింది. కూతురు పుట్టుకను అనుమానిస్తావా? మనిషివా నువ్వు? రేయ్, నా తమ్ముడు కాలాలు పట్టుకుంటారా? వాడిది పట్టుకుంటే నాది పట్టుకున్నట్టే. కృష్ణ, కృష్ణ, రేయ్, ఏంటో నువ్వు చెప్పేది? రేయ్, వాడికి నాకు ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కానీ బయట వాడొచ్చి నా తమ్ముడి కాలాలు పట్టుకుంటే నేను ఊరుకుంటా అనుకున్నావా? కృష్ణ, రేయ్, 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 చెప్పేది విను. కృష్ణ, ఏంటిది? వదలనా? కృష్ణ, వదలమన్నా. విని రఘు, సచ్చ ఏంటిది? నువ్వే లేకపోయి ఉంటే ఏ గొడవ ఉండేది కాదురా. బయటికి బయటికి తోసాయి కృష్ణ. ఏంటో అలా చూస్తున్నావు? రారా బయటికి.
ఏయ్ ఇంకోసారి అవని వంక పెట్టుకొని మా ఇంట్లో అడుగు పెట్టావనుకో నీ కాళ్ళు ఇరిగిపోతాయి. వీల్ చైర్కే లైఫ్ లాంగ్ పరిమితం అయిపోతావు. ఒరేయ్ సత్య, నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నా. ఆ 2 నిమిషాల్లో నువ్వు మా గేటు బయట ఉండాలి. ఏంటి అర్థం కావడం లేదా? వెళ్ళు.